RGR9 న్యూస్ కి స్వాగతం. వాళ్ళు ముగ్గురు త్రిమూర్తులు, వాళ్లే పెద్దోళ్ళు ఆ పార్టీలో. వాళ్ళ దగ్గర ఈయన చాలా చనువు ఉంది. 10 సంవత్సరాల నుంచి ఈయన కేంద్ర ప్రభుత్వంలో చాలా కమిటీల్లో సభ్యుడిగా ఉన్నాడు. కాబట్టి ఈయన్ని మనం గెలిపించుకుంటే ఈయన కేంద్ర నిధులు తీసుకొచ్చి మన 42 గ్రామాలు 42 మున్సిపాలిటీ వాళ్ళలో శాశ్వతంగా నీటి సమస్య అంటే ఇంకా 50 సంవత్సరాలు జనాభా పెరిగిన గ్రామాలు కానీ పట్టణంలో కానీ తాగునీటి సమస్య అనేది లేకుండా ప్రతిరోజు స్వచ్ఛమైన కొళాయి నీళ్లు ఇప్పించేదానికి అవకాశం ఉన్న వ్యక్తి 14 మందిలో ఈయనొక్కడే. ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. కేంద్ర నిధులు తీసుకొచ్చి రోడ్లకు కానీ ప్రతి ఒక్క దానికి తెచ్చే అవకాశం ఉన్న వ్యక్తి. ఈ అవకాశం గతంలో ఎవరికీ లేదు. నాకు టికెట్ వచ్చి నన్ను మీరు ఎమ్మెల్యే ఎన్నుకున్నా ఈ వేదిక మీద ఉన్న అందరూ టికెట్ ప్రయత్నం చేసిన వాళ్లే. ఎవరికి వచ్చినా మమ్మల్ని గెలిపించినా మాకు ఎట్లా అవకాశం లేదు, వీళ్ళకి ఒక్కడికే ఉంది. దయచేసి మన నియోజకవర్గంలో ఉన్న ఓటర్ మహాశైల్లో 2 లక్షల చిల్లర 50,000 వరకు ఉంది. అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే మీ సంఖ్య 2 లక్షలు ఉంది. మరి మీరు ఇంతమంది ఉన్నప్పుడు ఒకసారి మీకు అవకాశం వస్తే ఎప్పుడు మీనాక్షి నాయుడు, ఎప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి మేమే ఉండాలా ఎమ్మెల్యే? మీరు ఉండరాగా? మీకు ఆ చైతన్యం లేదా? మీకు మగతనం లేదా? గెలిపించుకోండి, గెలిపించుకోండి. ఇంత అవకాశం మరి ఎప్పుడు రాదు. అందరూ కూడా ఆలోచించండి. ఈసారి మీరు ఓడగొట్టుకుంటే భవిష్యత్తులో ఏ పొలిటికల్ పార్టీ బీసీలకి మీకు టికెట్లు ఇవ్వరు. ఒక్కసారి ఆలోచించండి. మీ సత్తా ఏమనేది చూపించండి. మొదలుకొని వరకు సాదాపురం మొదలుకొని ఇరుపాపురం వరకు ఆదోర్లో ఉన్న అన్ని ఏరియాలో ఉన్న బీసీ చతుర్లేఖం కావాలి. మీ సత్తా ఏమనేది చూపించే ఇక మీదట ఎవరైనా ఓసీల నియోజకవర్గంలో నాతో పోటీ చేయడానికి అడుగులు వేయాలి. ఆ రకంగా మీరందరూ కూడా కష్టపడి మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కూడా బీసీల సత్తా, ప్రతి వార్డులో కూడా బీసీల సత్తా అనేది చూపించాలి. చూపిస్తారని మీ ఉత్సాహం చూస్తే నాకు అర్థమైతా ఉంది. నేను 42 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నా, నా నాయకత్వంలో ఉన్నా. ఎప్పుడు కూడా ఎంతమంది ఇక్కడ రాలేదు, ఎప్పుడు కూడా ఇంతమంది రాలేదు. వచ్చారంటే మీలో వచ్చింది పచ్చదా, మీరు నిరూపించుకోవాలి. నిరూపిస్తారని నేను ఆశిస్తున్నా. ఖచ్చితంగా ఈ గ్రామంలో పోలైన ఓట్లలో 95% భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు, పార్లమెంట్ సైకిల్ గుర్తు పైన వేయిస్తారని మీ అందరినీ చూస్తే నాకు 100కి 100 నమ్మకం కలుగుతుంది. ఆ రకంగా చేయాలని ఈ గ్రామంలో ఉన్న 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు మరి అందరు కూడా, అక్క చెల్లెమ్మలు అందరు కూడా, మీ వాడమ్మా డాక్టర్, మీ వాడు, ఈసారి మీరందరూ కూడా మీ వాల్మీకి సోదరుడైన డాక్టర్ పార్థసారథి గారిని, మరి పూర్వ సామాజిక వర్గానికి చెందిన పంచలింగ నాగరాజు గారిని గెలిపిస్తారని ఆశిస్తూ నా నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దండి. ఖచ్చితంగా మీరు ఆ రకంగా కృషి చేస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను.